నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్స్ సంఘముల తరపున ప్రభు పేరట మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనములు. ఈరోజు దేవుని వాగ్దానం యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 28వ వచనం. నూతన హృదయం నూతన స్వభావం మీకు కలుగజేసేదను. ఇశ్రాయేలీలు తమ పాపాల వల్ల పట్టుబడి బందీలుగా ఉండి చెరకు కొనుకోబడ్డారు. దానికి కారణం ఇశ్రాయేలీలు దేవుని దృష్టికి విరోధంగా విగ్రహారాధన, దేవుని ఆజ్ఞలకు అవిధేయతతో నడుస్తున్న కారణంగా దేవుడు వారిని శిక్షగా చెరలోనికి అనుమతించాడు. అలాంటి సమయంలో యెహెజ్కేలు ద్వారా వారికి పునరుద్ధరణ వాగ్దానం ఇచ్చాడు. వారిని తిరిగి దేశానికి తీసుకువస్తానని, క్రొత్త హృదయం ఇస్తానని, మరలా తన ప్రజలుగా ఇశ్రాయేలీయులను స్వీకరిస్తానని దేవుడు ప్రకటించాడు. మీరు నా ప్రజలయుందురు, నేను మీ దేవుడునై ఉందును అన్న మాటలో ఒక వాగ్దానం ఇవ్వబడింది. పశ్చాత్తాపంతో ఆయన వైపు తిరిగిన వారికి, వారి పాపాలను ఒప్పుకొని విడిచిపెట్టిన వారిని తన ప్రజలనుగా స్వీకరించి వారికి దేవుడుగా ఉంటాడు. అంటే ఆయన వారిని రక్షిస్తాడు, మార్గనిర్దేశం చేస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఇది దేవునితో ఆయన ప్రజలకు ఉన్నటువంటి సంబంధాన్ని గురించి చెప్తూ ఉంది. లేవికాండం 26:12, ఇర్మియా గ్రంథం 31:33, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 16వ వచనాలలో నేను మీకు దేవుడునై ఉందును, మీరు నా ప్రజలై ఉందురు. ఎవరైతే దేవునితో సంబంధాన్ని కలిగి ఉంటారో వారి మధ్య దేవుడు నివసిస్తాడు అని ఈ వచనాలు తెలియజేస్తూ ఉన్నాయి. ఈ వచనం ద్వారా దేవుని దృష్టికి పాపం చేసి దేవుని నుండి దూరమైన మనుషులను మళ్ళీ తన దగ్గరకు తీసుకొని పాపం కారణంగా దేవునితో తెగిపోయిన సంబంధాన్ని తిరిగి పునరుద్ధరించి తన ప్రజల జీవితాలను తిరిగి నిలబెట్టి వారికి నూతన హృదయాన్ని, నూతన స్వభావాన్ని ఇచ్చి ఆత్మీయంగా స్థిరపరిచి ఆశీర్వదిస్తాడు. ఆమేన్.